ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి రాపోలు రాములు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఎందుకని సార్ టిఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ లోకి ఎందుకు తీసుకుంటున్నారు? మల్లారెడ్డి చూడండి లైన్ కడతా ఉన్నాడు. ఎందుకు సార్ కాంగ్రెస్ లోకి వస్తానా? మరి కాంగ్రెస్ తీసుకుంటుందా మల్లారెడ్డిని? తీసుకుంటే ఎప్పుడో వచ్చు. రిజెక్టెడ్, అది ఎక్స్పైరీ మెడిసిన్, అది పాడైన మందు మేము వాడతామా? అంటే మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసింది. 100%. ఎందుకని? ఆయన చేసిన రాజకీయాలు ఇండియాన్ని కావు, ఆయన పెట్టిన కబ్జాలు ఇండియాన్ని కావు. ఆయన ప్రజల మీద ఎంతమంది కేసులు పెట్టిండు, ఎన్ని భూములు కబ్జా చేసిండు చెప్పండి మీరు. ఆడ హాఫ్ ఎకర్ ఒక ఆమె దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఒక పేద మహిళని భూమి కబ్జా చేసిండని ఆమె కేసు పెడితే దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. అదేవిధంగా ఇక్కడ శామరిబండంలో ట్రైబల్స్ గిరిజనులది భూములు కబ్జా 40-50 ఎకరాలు కబ్జా పెట్టిండని SC ST కేసు బుక్ అయింది. మీకు తెలుసు కదా ఇవన్నీ. తర్వాత కబ్జాలు ఎక్కడ పడితే అక్కడ చెరువులని గిరువులని కబ్జా చేసి ఇంతెందుకండి మీకు మున్సిపల్ ఎన్నికలలో మీకు గుర్తుందో లేదో ఒక్కొక్క కార్యకర్త దగ్గర టీఆర్ఎస్ జెండా పట్టుకుని పనిచేసే దగ్గర టికెట్లు ఇచ్చినప్పుడు 50 లక్షల రూపాయలు, ₹1 కోటి తీసుకురండి టికెట్ ఇస్తా అన్నాడు. నిజమే కదా? నిజమా కాదా? వైరల్ అయిందా లేదా? అప్పుడు నేనే వైరల్ చేసిన. అప్పుడు ఫోన్ రికార్డింగ్స్ నేను రికార్డ్ చేసి నేనే పంపించిన. అవసరం లేదు అంటే కావాలంటాడు. ఇట్లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరమా? పార్టీ పాడైపోతుంది, ఇంత పొల్యూట్ చేస్తాడు వచ్చి. కాబట్టి అట్లాంటి ఆయన మాకు వద్దని పక్కకు పడేసి. ఓకే, మల్లారెడ్డిని వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇతర ఎమ్మెల్యేలను మాత్రము ఎందుకు పొలిటికల్గా ఉన్నటువంటి ఇతర నాయకులను బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారిని తీసుకొని వారికి ఎందుకు సీట్లను కేటాయిస్తుంది? కడియం శ్రీహరి కూతురుకి మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చింది అసలు? మీరు ఇది అడగండి, మీరు వాళ్ళని అడగండి ఎందుకు వస్తారు వాళ్ళని. వాళ్ళు బీఫామ్ మీద గెలిచారు కదా, బీఆర్ఎస్ బీఫామ్ మీద. ఓకే, ఇలా కాంగ్రెస్లో ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళు ఎమ్మెల్యే కదా, మరి ఎందుకు వస్తారు కాంగ్రెస్ పార్టీలో? మేము ఎందుకు తీసుకుంటున్నాం అనేది పక్కకు పెడదాం కొద్దిసేపు. వాళ్ళు ఎందుకు వస్తారు మీరు అడగండి. ఒక ఎమ్మెల్యే ఎందుకు వస్తాడు? అక్కడ షెల్టర్ లేదు, అక్కడ ఒక నియంతృత్వం ఉన్నది, ఒక రాజకీయ పరిపాలన ఉన్నది, బూట్ల కాళ్ళ కూర్చుని పెట్టే పరిస్థితి, కలెక్టర్తో కాళ్ళు మొక్కించుకునేటువంటి పరిస్థితి మీకు తెలుసే కదా. సో కాళ్ళు మొక్కిన కలెక్టరే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళకే అట్లాంటి వాళ్ళు ఉంటే కొంతమంది ఆత్మ గౌరవం ఉన్న వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఇంతమందికి ఏంటంటే గత్యంతరం లేదు, ఆప్షన్ లేదు. కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా మేము ఇక ఇది ఒక అవకాశం వచ్చింది, కాంగ్రెస్లో మాకు రక్షణ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, పని చేసుకునేది ఉంటుంది అని చెప్పి వాళ్ళే వస్తూ ఉన్నారు. ఓకే, ప్రతిపక్షం లేకుండా చేస్తానన్న ఒకప్పటి కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని అంటున్నారు. నిజమేనా? ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక ప్రధాన పాత్ర పోషించాలి, ఒక మంచి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, మంచి గవర్నమెంట్ నడపడానికి సూచనలు ఇచ్చి మీరు ప్రభుత్వాన్ని ఒక సక్రమంగా ప్రజల ప్రభుత్వంగా తీర్చిదిద్దడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా చాలా కీలకమైంది. అట్లాంటిది వచ్చి సూచనలు చేయమని చెప్పి ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్కి అడిగితే ఒక్కరోజు కూడా అసెంబ్లీ రాకపోయా. వచ్చిండా? రాలేదు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కదా, అపారమైన 84,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి కదా, తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసి బంగారు తెలంగాణ చేసినావు కదా, మరి వచ్చి నువ్వు సూచనలు ఇవ్వండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి పార్టీని సూచనలు ఇవ్వండి. ప్రజలు అభిష్టం మేరకే కదా ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వం మంచిగా నడిపేయడానికి, ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి నువ్వు సూచనలు ఇవ్వచ్చు కదా, ఎందుకు రాస్తే తీసుకుంటారా? సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు. మంచి సూచనలు ఇస్తే, ఇప్పుడు చెడు చేసే సూచనలు ఉంటుంది చేయరు, కానీ నువ్వు మంచి సూచనలు ప్రజలు కూడా చూస్తారు కదా. సో అంటే పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష నేత మంచి చెప్తే ప్రజలకు మంచి జరిగేదైతే కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకుంటుంది అంటారు. 100% చేసుకుంటుందమ్మా. ఉదాహరణకు చెప్తా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రావాలి.
సూచనలు ఇవ్వండి. మేడిగడ్డ మీద చర్చ చేసినప్పుడు మీరు ఆయన ఏమంటుండు లోపల కూర్చొని కేసీఆర్, ఇది రిపేరింగ్ చేస్తే నీళ్ళు వస్తాయి అంట. నీకే బాధ్యత ఇస్తాను, నీకే బాధ్యత ఇస్తా, నీకే మొత్తం స్టాఫ్ని ఇస్తా, నీకే వర్కర్స్ని ఇస్తా, నీకే అందరు ఇస్తాం. నువ్వు తీసుకొని చేయొచ్చు కదా. నువ్వు రాష్ట్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి వ్యక్తి కదా, అవతార పురుషుని కదా, గాడ్ ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ అంటావు కదా. కాబట్టి నువ్వు జాతిపీత తెలంగాణ అంటావు కదా. మన తెలంగాణ ప్రజల కోసము నువ్వు ఆ పని చేయొచ్చు కదా. కేసీఆర్ హరీష్ రావు పోయి బాధ్యత తీసుకోవచ్చు కదా. చెప్పండి, మరి ఎందుకు నువ్వు సూచనలు చేయలేదు? ఎందుకు సూచనలు చేస్తలేడు? ఎందుకు కనీసము నువ్వు చెప్పలేకపోతున్నావు? అంటే నువ్వు దొంగ అని అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ కానీ ఇంకెవరైనా మంచి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నారని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీతో రేవంత్ రెడ్డి ఏకంగా పొత్తు పెట్టుకున్నారు, ఈ ఎలక్షన్ల తర్వాత బీజేపీలోకే వెళ్ళిపోతారని అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ ఒకరిపై ఒకరు చేసుకునేటువంటి ఈ విమర్శలు ఏంటి? అసలు వాళ్ళు ఓడిపోయిన దాంట్లో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్నాము. ఫ్రస్ట్రేషన్ నుండి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీజేపీలోకి వెళ్ళాల్సినటువంటి కర్మ ఏం పట్టింది ఆయన? ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఆయనను అసలు నెగలనీయడం లేదు, అందుకోసమే వెళ్ళిపోతారని అంటారు. పార్టీ చాలా క్లియర్గా ఉందండి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ యువకులదే. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యువకుడే ముఖ్యమంత్రి, డికే శివకుమార్ కర్ణాటకలో యువకుడు, షర్మిల గారు ఏదైతే మనము ఆంధ్రప్రదేశ్కి చీఫ్ ఉన్నదో ఆమె యంగ్ కదా. తర్వాత కన్నయ్య కుమార్ అని బీహార్ నుంచి ఒక ఆయన యువకుడే. అదేవిధంగా జిగ్నేష్ మేవాని అని గుజరాత్లో ఒక యువకుడే, 30-35 ఏళ్ళు వీళ్ళంతా. తర్వాత సచిన్ పైలట్ రాజస్థాన్. వీళ్ళందరూ రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ కూడా ఒక యువకులను బాగా ఈ దేశం కోసం పనిచేయించాలన్న ఒక ఆలోచనతో కలిగి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీలకు ఎందుకు పోతాడు? సీనియర్స్ ఎవరు ఇప్పుడు చెప్పండి. హనుమంతరావు మాట్లాడుతుండా, షబ్బీర్ అలీ మాట్లాడుతుండా, జానారెడ్డి మాట్లాడుతుండా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆయన కూడా రేవంత్ రెడ్డి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. అందరి సమిష్టి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం రావాలని మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటా, నాకు కూడా ఏదైనా కావాలని నాకు ఉంటుంది. కానీ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాలి. సమిష్టి వర్క్ ఇది, ఏ ఒక్కరు చేసే పని కాదు ఇది. కాబట్టి మొదట్లో ఆశించింది మాట వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే బ్రహ్మాండంగా ఇంకా 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అవసరమైతే దేశ రాజకీయాలకు పోయి అక్కడ కూడా చక్రం తిప్పేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన బీజేపీలో బీఆర్ఎస్ వాళ్ళకు ఆలది ఉంది, ఆలది అండర్స్టాండింగ్. అందుకే డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారు కదా. లక్ష్మారెడ్డి ఎంపీకి పోటీ చేసేటువంటి వ్యక్తి ఎంత స్థాయి ఉన్నోడా, అంత పేరున్నోడా, ఎందుకు పెట్టింది? ఈటల రాజేంద్రని గెలిపియాడా అని చెప్పి. క్యామమల్లేశ్వరిని ఎందుకు పెట్టిర్రు భువనగిరిలో? ఆయన పేరుందా రాష్ట్ర వ్యాప్తంగా? ఒక ఎంపీకి పోటీ చేసే సత్తా ఉన్నోడైనా చెప్పండి. ఇట్లా మీరు మొత్తం చూసుకోండి, మొత్తం ఎక్కడైనా చూసుకోండి. మీరు వరంగల్ లెవెల్లో ఒక ఆయనకు మామూలు డాక్టర్కి ఇచ్చారు. వీళ్ళందరూ ఎక్కడండి? వీళ్ళు ఎప్పుడు ఏ స్థాయి ఉందో లీడర్లు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ సహకరిస్తున్నారు. బీజేపీ మాకు ఎప్పుడు కూడా వైరము, సిద్ధాంతమైనటువంటి వైరం కూడా ఉన్నది. కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధాంతపరమైన వైరం మాకున్నది, వాళ్ళకున్నది, మాకు కూడా ఉన్నది. మాకు వ్యక్తిగతమైన వైరాలు ఎవరితో లేవు. మా విధానము పనిచేయటము, మా విధానము సెక్యులరిజం, మా విధానము సమన్యాయం, మా విధానము అందరికీ ఉద్యోగాల కల్పన, మా విధానము వ్యవసాయ డెవలప్మెంట్. ఇట్లా ఒక ప్రజలకు పనిచేయాలనేటువంటిది. కాబట్టి ఈ రోజున
కాంగ్రెస్ పార్టీ బీజేపీతోని ఏనాడు కలవదు. అదంతా కూడా వాళ్ళు అసహనంలో మాట్లాడుతున్న మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి బీజేపీని వదిలి కాంగ్రెస్ని వదిలి బీజేపీ పోతాడు అనేది 100కు 200% నేను ఖండిస్తున్నాను. ఓకే, అది అవాస్తవం అంటారు. వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రతిపక్షం ఎవరితో మాకు పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు? బీజేపీతోనే ఉంటారు. బీజేపీతోటి. బీఆర్ఎస్కు నాకు తెలిసి హార్డ్లీ కష్టపడితే ఒక సీట్ రావచ్చు ఏదన్నా. ఒక్కటి కూడా కష్టమే. ఓకే, లేకపోతే 0 డిజిట్ కూడా రావచ్చు అలా. బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్లలో ఏమో రాదంటారు. లేదు, నాకు తెలిసినందుకు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక్క సీటు అది హరీష్ రావు చేసి ఉంటే మెదక్లా కొంత ఏదన్నా కొద్దిగా అటు ఇటు ఉండేదేమో. ఓకే, మిగతా ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ లేదు. ఇప్పుడు అది కూడా వెంకటరామరెడ్డికి ఇచ్చారు, మాజీ కలెక్టర్కు. ఆయన ఎన్నో అరచకాలు చేసిందని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అది కూడా డౌటే. కానీ నాకైతే ఆయనకు 0 డిజిటే వచ్చేటట్టు ఉంది. ఓకే, ఏముండా 1-2 బీజేపీకి, 1 మజ్లిస్కి వస్తాయి తప్ప మిగతా మాకు 12 నుంచి 15 సీట్ల మధ్యలో గెలిచే అవకాశం మాకు. ఒక చోట కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, ఎందుకని సార్? ఇంకా 3 నియోజకవర్గాల్లో ఖమ్మము, కరీంనగర్, హైదరాబాద్ 3 నియోజకవర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. పోటీ తీవ్రంగా ఉంది. ఆల్రెడీ నామినేషన్స్ వేస్తున్నా కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం ఏంటి? కొంత నిదానంగా కొంత సమన్వయపరచాలి, శాంతపరచాలి, ఒప్పియాలి, మెప్పియాలి. మా దగ్గర ఏంటంటే హెవీ కాంపిటీషన్ అది. అంత హేమీ అంత సత్తా కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక సీఎం అయ్యే సత్తా కలిగినటువంటి వాళ్ళు. వేరే క్యాండిడేట్లే లేరు. కడియం కావ్యకు వరంగల్ ఇస్తే ఆమె నాకు వద్దని ఆ టికెట్ మొక్క మీద కేసీఆర్ మొక్క మీద కొట్టి కాంగ్రెస్ చేరే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అందరూ సత్తా ఉన్న నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి కడియం కావ్యకి ఎందుకు ఇచ్చింది? ఒక వేరే పార్టీ నుండి వచ్చిన ఆమెను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఒక మహిళకి ఇవ్వాలనుకున్నాం. ఓకే, ఒక మహిళకు దట్టు అది ఎస్సీ కాబట్టి ఎస్సీ మహిళకి ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఆమె డాక్టర్, ఒక అపారమైన సేవ చేసినటువంటి కడియం శ్రీహరి గారి కూతురు, మంచి పేరు ఉన్నది. ఒక మహిళలకు కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్దపీట వేయాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకి ఇచ్చారు. ఓకే, కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లోకి చేరారు, ఇటు నుండి కేకే గారు వచ్చారు. సో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అందరూ వస్తే బాగుంటుంది కానీ ఇక ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. అందరూ నాకు కావాలి, పదవులు కావాలి, ఇవి కావాలని ఆశించే వస్తే కేకే గారు ఏమి అట్లా ఆలోచన ఉన్న మనిషి కాదు. ఓకే, వయసు అయిపోయింది, పెద్ద ఆయన అనుభవాన్ని, ఆయన బోర్న్ అండ్ బాటప్ కాంగ్రెస్నే సరే వాళ్ళ అవసరాల కోసం కొంత ఇతర పార్టీలు పోయినప్పటికీ చివరిగా నా లైఫ్ ఇక్కడే అంతం కావాలనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు ఎవరికి ఇబ్బంది లేదు. అదేవిధంగా కడియం కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఇంకా రేపు ఇంకెవరు వచ్చినా కానీ కట్టుబడి ఉండి పనిచేయవలసిందే. ఓకే, అంటే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉండాలి, పనిచేయవలసిందే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయవలసిందే. ఓకే, మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలుస్తుందంటారు? 100% గెలుస్తుంది. సునీతా మహేందర్ రెడ్డి గారికి ఏ అర్హత లేదు చెప్పండి. అపారమైనటువంటి 3 సార్లు చైర్మన్గా చేసిన అనుభవం ఎవరికి ఉన్నది చెప్పండి. ముగ్గురు మంత్రిగా చేసిన ఈటలను, ఎంతో ఉద్యమకారుడైనటువంటి ఈటల, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటల ప్రత్యర్థిగా ఉన్నప్పుడు సునీత ఏ విధంగా గెలుస్తుందని అనుకుంటున్నారు? మహిళలందరూ మాకే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ హామీలు అమలు అయిన క్రమంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ప్రశ్నించే తత్వం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కాబట్టి మహిళలకు అవకాశం ఇచ్చారు. మహిళలు చాలా తక్కువ ఉంటారు, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితుల్లో ఇలా ఎమ్మెల్యేలే మా దగ్గరకు వచ్చి మీకు ఓటేస్తామనే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ఎల్ఏ వచ్చి మీకు ఓటేస్తామనే పరిస్థితి ఉన్నది. ఇంతెందుకు ఈరోజు మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఆయన కూడా నేను వచ్చి మీ పార్టీలో చేసి మీకు ఓటేస్తా అంటుండు.
ఇక మాకు గెలుపు అసాధ్యమేమని చెప్పండి. ఓకే. పక్క పార్టీ ఎమ్మెల్యేలే ఓటేస్తుంటే ప్రజలు ఎందుకు ఎయ్యరంటారు? ప్రజలు వేస్తున్నారు, ప్రజలు ముందున్నారు, ప్రజల వెనుక ఎమ్మెల్యేలు కూడా మేమే మీకే వేస్తా అంటున్నారు. ఇక మాకు గెలుపు ఎట్లా అసాధ్యమవుతుంది? ఓకే. గెలుపు ఈటల రాజేందర్ గారు అక్కడ హుజురాబాద్లో అంత కొంత పనిచేసిండని ఉండే అపారమైన అనుభవము ఉద్యమకాలంలో ఉన్నటువంటి ఆయన ఈటల గారు మరి కేసీఆర్ ఉద్యమకారుని సహచర ఉద్యమకారుని ఎందుకు తరిమేసిండండి? అన్నీ బాగుంటే ఎందుకు తరిమేసి బయట పెట్టండి? ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చానన్నారు ఈటల. ఏం రాలే, వాళ్ళు బయట పంపిస్తే వచ్చిండు ఆయన ఎప్పుడు రాలే. బహిష్కరించిండ్రు ఆయన పదవి నుంచి ఉడబీకిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చి బీజేపీలో పోయింది. అంటే ఈటల అవినీతి చేశారంటారా? అనే కదా వాళ్ళు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మేము కాదు చెప్పింది. ఆయన మీద అధికారులు పోయి వాళ్ళ భూములను కొలత చేసి కబ్జా చేసుకున్నారు. అది మేము కాదు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు, అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను, నా సొంత కల్పితం ఏం లేదు. కాబట్టి వాళ్ళు చెప్తున్న అవినీతి పరుడు దొంగ అని మా దాంట్లోకి వచ్చి ఆయన ఏదో పని చేస్తానంటే అవినీతి చేసి పేద బడుగు బలహీన వర్గాల భూములన్నీ కూడా పైసా నయాన్నం భయాన్నం బెదిరించి లాక్కుండాన్ని ఆ సంపదను ఒక అబ్బాయి హుజురాబాద్లో 17 కుటుంబాలను మొత్తం ప్రశ్నించినందుకు 17 కుటుంబాలను జైల్లో పెట్టిండండి. 17 కుటుంబాల కేసులు పెట్టి జైల్లో పడేసిండు. వాళ్ళ భార్యలు కుటుంబం తల్లిదండ్రులు వచ్చి ఈటల గారి కాళ్ళు మొక్కి మా పిల్లల్ని నిప్పించండి మహాప్రభు అని చెప్పి వేడుకున్న ఆయన కనికరం లేదు. అంటే దీన్ని బట్టి చూడండి ఎంత కరడు కట్టిన కక్షవాదం మీకు అర్థమైపోతుంది. మేకవన్న పులి రే ఆయన విషపు కత్తికి తేనె పూసిన కత్తి ఆయన. మీకు అట్లా కనపడతాడు. మెల్లగా మాట్లాడి సౌమ్యంగా మాట్లాడి అది కాదు కదా, ప్రజలకు ఏ మేరకు పనిచేసింది అనేది కదా ముఖ్యం. ఇప్పుడు నువ్వు అన్ని బాగా చేసింటే మరి హుజురాబాద్లో ఎందుకు ఓడిపోయినా, ఎందుకు నేను రిజెక్ట్ చేసారు? ఎందుకు అక్కడ తల్లి తరిమేస్తే గజ్వేల్కి వచ్చినావు, గజ్వేల్ తల్లి తరిమేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చినావు కదా, నువ్వు ఎట్లా నువ్వు గెలుపు సాధ్యం ఇక్కడ చెప్పండి. కాబట్టి ఈటల గెలిచేది సమస్యలు లేదు, ఏదో వాళ్ళ పార్టీకి పని చేయాలి, ఏదో ఉండాలంటే పెట్టుకున్నారు తప్ప మాకు పోటీయే కాదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎంతగానో చేరువైనటువంటి ఆయన నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడ కార్యకర్తలతో సమన్వయం చేసిన ఆయన టికెట్ను ఆశించి భంగపడి బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు ఎంపీగా వచ్చి స్థానికంగా పట్టున్న నాయకుడు అని చెప్పుకుంటున్న రాగిడి లక్ష్మారెడ్డి మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల సహకారంతో విజయం సాధించలేరా? లక్ష్మారెడ్డి గారు మధుర చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన మాట వాస్తవం. దాంతో కొన్ని చిన్న ఏదో చేసినట్టు పేపర్లో చదివినాం. కానీ ఆయనకు రాజకీయాల్లో ఒక్కరోజు కూడా ఒక వార్డు మెంబర్ గెలిచిన స్థాయి కూడా అనేది కాదు. రాజకీయ అనుభవం ఏమాత్రం శూన్యం. సోషల్ వర్క్ లేదో అలా మదర్ పేరు మీద పెట్టి కొంచెం అక్కడ ఉప్పల్ ప్రాంతంలో కొద్దిగా ఏదో ఆ మహిళలకు చిన్నగా అది పెద్ద మైనర్, పెద్ద ఇష్యూ కాదు. దాంతో సమాజంలో ఏం మార్పు జరగలేదు, ఏదో కొంచెం చేయాలనుకున్నాడు. కానీ ఆయన 7 నియోజకవర్గాలు, ఎందుకంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, ఇది అత్యధిక ఓట్లు 37 లక్షల చిల్లర పైచిలకు ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గము మల్కాజ్గిరి. భారతదేశంలో ఫస్ట్ నియోజకవర్గం. అక్కడి వ్యక్తికి ఎలాంటి అనుభవం ఉండాలని రాజకీయ అనుభవం చెప్పండి. 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి. 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లలో పని చేయాలి, అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి, అక్కడ సమస్యలు అవగాహన చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము చేయాలంటే ఒక అపారమైన అనుభవం కలిగినటువంటి వాళ్ళను సునీతా మహేందర్ గారు మాత్రమే. రాగిడి లక్ష్మారెడ్డి ఒక చిన్నవాడు, ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీకి పోవడం అనేది ఆయనకి ఇష్టమే లేదు. ఎందుకంటే ఇక్కడ గత్యంతరం లేక ఏదో పోదాం మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నాకేదైనా దొరుకుతుంది అని పోతే ఆ ముఖ్యమంత్రి ఊసిపోయింది. పాప దిక్కు లేదు, దోష ఈయన సోమశేఖర్ రెడ్డి అని అక్కడ ఉంటాడు ఒక ఆయన. వాళ్ళిద్దరు కూడా పోయిర్రు. వాళ్ళిద్దరు కూడా పాపం ఇలా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. తిరిగి రావాలని చూస్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత మీరు చూడండి, రేపు ఇది ఓడిపోతాడు ఖచ్చితంగా. ఆయనకు డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ కూడా రాదు, సమస్య లేదు. మీరు చూడండి, మీరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మరి ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఆయనకు మరి అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ ఎందుకు ఎంపీ పదవి అభ్యర్థిగా ఇచ్చారంటారు? గత్యంతరం లేదు, ఎవరు దొరకలేడు. ఈయన కూడా దొరకడు రేపు పొద్దున. ఇంకా 4 రోజులు టికెట్ అయిపోతే ఈయన కూడా కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి.
ఆయనకి ఎవరు లేరు, మరి ఏం చేయాలి చెప్పండి. ఉమ్. ఏం చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షం అంట. పెద్ద పెద్ద చెట్ల మీద ఆముదం చెట్టు గింత ఉంటుంది, ఏం లేవు, ఇదే పెద్దది. ఇక ఆ ఉన్నోడే ఏదో ఈయన కనిపించండి ఆయన. ఇంకొకటి ఏంటంటే మొత్తం పెట్టుబడి ఆయనే పెడతాడు కేసీఆర్. ఓకే. ఏం ఖర్చు అయినా నేనే పెట్టుకుంటా, కానీ మీరు తిరగండి, ఉమ్. గెలిస్తే మీరు ఎంపీ, పైసలు నాదే, టికెట్ నాదే ఉమ్. అంటే ప్రకటించండి కదా. ఎవ్వరు లేరు, మరి ఏం చేయాలి, ఎవరో ఒకరు దొరికారని ఆయనకు ఇచ్చేసాం. ఓకే. ఎవ్వరు లేకనే రాగిడికి ఎవ్వరు లేక ఆయనకి ఇచ్చింది తప్ప ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు, ఓకే. సూటబుల్ వ్యక్తి కాదు. ఒకసారి కౌన్సిలర్ అయిందా, ఒకసారి వార్డు మెంబర్ అయిందా, లేకపోతే ఒక చైర్మన్ అయిందా, అఫీషియల్గా ఏ పదవి నిర్వహించడో ఒకసారి చెప్పండి. ఎట్లా చేస్తారు, ఎట్లా వస్తారు ఆయన టికెట్? సో అంటే ఎలాంటి అనుభవం లేని వారికి ఎంపీ టికెట్ని ఇచ్చారు. ఇచ్చిండు ఏంటంటే గత్యంతరం లేదు ఆయన. ఓకే. రేపు కూడా రేపు ఉండడని చెప్తున్నా నేను. సునీత మహేందర్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఉందంటారు? చెప్తున్నా కదా, 15 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక మహిళ. ఉమ్. తెలుగుదేశంలో 2 సార్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలు అయింది. రంగారెడ్డి అయింది, మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది. ఉమ్. ఈ 3 జిల్లాలకు కలిపి 2 సార్లు 10 సంవత్సరాలు ఒక మహిళ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండి పరిపాలన చేసిందంటే ఎంత అనుభవం కావాలి, ఎంత త్యాగం ఉండాలి. ఎంత ఒక ఆమెకు సపోర్ట్, ఎవరి సపోర్ట్ సొంతగా ఆమె తిరిగి రాత్రి పగలు ప్రజలను తిరిగి పనిచేసిన అనుభవం ఉంది ఆమెకు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఆమె పదవి కాలం జూన్ జూలై వరకు ఏదో ఉండేటట్టున్నది. ఇంకా ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సనే ఇప్పటికి కూడా ఇంత అనుభవం ఉన్నది. ప్రజలు నిత్యం పనిచేసే అనుభవం ఉంది. కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అన్ని స్కూల్ బిల్డింగ్లకు, అంగన్వాడీ సెంటర్లకు, తర్వాత నీళ్ళ కోసము మనకు కూడా 25 లక్షలు ఇచ్చింది బోడుప్పల్కి. ఏ అవసరం ఉన్నా ఆమె అందుబాటులో ఉండే వ్యక్తి. మహిళలు మీటింగ్లు పెట్టుకుంటే మహిళలకు ఫండ్ ఇచ్చినటువంటి పరిస్థితి, మహిళలకు సమస్యలు వస్తే వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్తే పరిష్కరించినట్టు పరిస్థితి. అట్లా అనేక 15 సంవత్సరాలలో ఏం అనుభవం రా చెప్పండి. అంటే స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా తనకు తెలుసు అంటారు, అసలు బ్రహ్మాండంగా సమస్యలు అనుభవం ఏంటి, ఉంది, వాటి పరిష్కారం ఏంటి అనేది ఉందంటారు. ఆమెను చాలా వరకు ఏంటి అంటే మీరు స్థానికంగానే ఉండి జిల్లా పరిషత్ చైర్పర్సన్, జెడ్పీటీసీ ఇక్కడే స్థానికంగా ఎందుకు ఉంటారు, మీరు చట్టసభలో ఎందుకు పోవద్దు అనే ప్రశ్న కూడా తలెత్తింది. చాలామంది ప్రశ్నించడం మొదలుపెట్టిన ఆమె. అందు గురించి ఆమెలో కూడా కొంత పరిపక్వత చెందింది. బ్రహ్మాండంగా మాట్లాడగలదు, బ్రహ్మాండంగా అవేర్నెస్ చేయగలదు, బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలదు. కాబట్టి ఇలా ఆమె చట్టసభలో అడుగుపెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చింది. తప్పకుండా మీరు అందరు మహిళలు ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సునీత మహేందర్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఓకే. ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది సార్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీని యాడ్ చేసినోడు ఎవరు లేడు. బీఆర్ఎస్ని అయితే మర్చిపోయినంత. ఈ దొంగల పార్టీలో పోతే నాకెందుకు కండు వేసుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దాదాపు 4 నెలల్లో అంత క్షీణించిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే, వాళ్ళు ప్రజలను వంచిన విధానమే, వాళ్ళు దోపిడీ చేసిన విధానమే ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. కవిత లిక్కర్ కేసమ్మ, కవిత ఒక తెలంగాణ మహిళ, నిజంగా తల దించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ మహిళ పోయి టీఆర్ జైల్లో గతంలో ఎప్పుడైనా ఉందా? భారతదేశ చరిత్రలోనే సుదీర్ఘమైన 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక మహిళ తెలంగాణ నుంచి టీఆర్ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఒక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ అండి. తెలంగాణ గౌరవాన్ని తీసేసింది, మొత్తం భ్రష్టు పట్టించారు వాళ్ళు. టెలిఫోన్ ట్యాపింగ్ తోటి దేశంలోనే ఒక పెద్ద అవినీతి కుంభకోణం అది. కాళేశ్వరం అవినీతి కుంభకోణం, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎక్కడ మీరు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ అంటే ఒక పౌరుషం, ఒక తేజం, ఒక పోరాటం, ఒక విప్లవం తెలంగాణ ప్రజలంటే. చాకల ఐలమ్మ నడుముకు బట్ట కట్టుకొని దొరల మీద యుద్ధం చేయలేదా? విష్ణు దొరల మీద యుద్ధం చేయలేదా? చేసింది. రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారక్క, వాళ్ళంతా కూడా కాకతీయుల మీద యుద్ధం చేయలేదా? ఒక మహిళలే కదా, సమ్మక్క సారక్క మహిళలే కదా. మరి ఇలా అట్లాంటి తెలంగాణ గడ్డ మీద మనము గౌరవం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా? ఇలా మన గౌరవం ఏడుంది? టీఆర్ జైల్లో ఉందండి. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి మేము తీసుకొని పోయి విదేశాల్లో తిరిగి బతుకమ్మ ఆడతా అని చెప్పి ఏదో 4 బతుకమ్మ 4 కలిసి వచ్చి ఎంజాయ్ చేసింది ఆమె.
కాబట్టి ఇలా అవినీతి అంతా బయటపడిపోయింది. టెలిఫోన్ ట్యాపింగ్ తోటి వాళ్ళ పోయింది. వాళ్ళ భూముల కబ్జాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తర్వాత యాదాద్రి పవర్ ప్రాజెక్ట్లో ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్లో వాళ్ళ కమిషన్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా అందు గురించి ఇక 4 నెలల కాదు కదా, ఇక అసలు ఒక్కరోజు కూడా పార్టీ ఉండే పరిస్థితి లేదు. అంటే జరిగిన అవినీతిని మొత్తం కాంగ్రెస్ పార్టీ బయటికి తీయనుందా? 100% చట్టపరమైనవి ఖచ్చితంగా జరిగిన అక్రమాల మీద అయితే చర్య ఉంటుంది. దోషులు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా 100% ఉంటుంది. ఓకే. ధరణి పోర్టల్ ద్వారా ఎంతోమంది రైతులు నష్టపోయారు. సో ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా, యథావిధిగా కొనసాగిస్తారా? మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, ఉమ్, ధరణి పోర్టల్లో పెద్ద కుట్ర ఉన్నది, పెద్ద కుంభకోణం ఉన్నది, దీన్ని సరిచేయవలసిన ఉన్నది అని చెప్పి ఇలా భూములన్నీ కూడా వాళ్ళు సర్వే చేసుకొని ఉమ్, ధరణి పోర్టల్లో రాకుండా మొన్నటిదాకా ఆయన పట్టదారు, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత లేదు. తర్వాత మొన్నటిదాకా ఆయన మీద వ్యవసాయం చేసుకున్నట్టు ఇలా ఆయన పేరు లేదు. భూములన్నీ కూడా ఆ భూములన్నీ కూడా ఎక్కడ పోయినాయి, మినాయించుకొని ఏ క్షణాన వాటిని కబ్జా చేసుకోవడానికి వాళ్ళ పేరు మీద అనుకూలంగా మార్చుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, దాన్ని సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా మంచి ప్రజలకు నాణ్యమైనటువంటి పోర్టల్ తీసుకొస్తారు, ఎవరికీ ఇబ్బంది లేనటువంటిది జరుగుతుంది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. దోషులు ఎంతటి వారైనా వాళ్ళను నడి రోడ్లో నిలబెట్టి శిక్షించేది ఖాయం. ఓకే. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు కానీ పేదవారికి కానీ 3 ఎకరాలు 2 ఎకరాలు సాగు చేసుకొని బ్రతకండి అంటూ భూమిని ఇచ్చింది. ఆ ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో మళ్ళీ ఆ వారి భూమిని వారికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భూమి అంతా కూడా పేదలకు వచ్చింది. ఇప్పుడు ఈ ఓడిపల్లిలో కూడా 336 ఎకరాలు వచ్చింది. ఇదే మేడిపల్లిలో 116 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఇక్కడ బాచ్పల్లిలో 44 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హయత్ నగర్ దగ్గర ఒక 116 ఎకరాలు ఇచ్చారు. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రతి పల్లెల్లో సైతం పల్లెలో ఇచ్చారు. ఆ పల్లెల మీద కన్నేసినటువంటి ఆ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మెల్లగా రైతు వేదికల పేరు మీద వాళ్ళ భూములు లాక్కున్నారు. రైతు వేదికలు తర్వాత ఏమైంది, హరితవనాలు మెల్లగా వాళ్ళ భూములను తీసుకొని వాళ్ళ హరితవనం పెట్టారు. శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వీళ్ళ భూములు లాక్కున్నారు. ఇంకా కొంత కాస్ట్లీ భూములు, సపోజ్ బోడుపల్లి, అదేవిధంగా మేడిపల్లి, పాచిపల్లి, ఇబ్రహీంపట్నం ఇట్లాంటి భూముల మీద గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ అవసరాలకు భూములు తీసుకోవచ్చు, ప్రైవేట్ అయినా లేకపోతే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పోతూ ఉంది, లేకపోతే RRR రోడ్డు పోతూ ఉంది. ప్రజల సౌకర్యార్థం అది ఎవరి భూమి అయినా తీసుకోవాలి, తీసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే ఈ భూములు కూడా తీసుకోవచ్చు. ఉప్పల్లో మీరు చూసినట్టయితే ఆ గడ్డి చేనులన్నీ కూడా ఆ ఉప్పల్ అంతా బగాయతో తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకు ఒక అంబికేబుల్ సెటిల్మెంట్ చేసి ఎకరం భూమికి ఉంటే నీకు 1000 గజాలు ఇస్తాం, డెవలప్ చేసి రోడ్డు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్నీ వేసి బ్రహ్మాండంగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం చేయాలని చెప్పి హైకోర్టు కూడా ప్రభుత్వ భూములు కూడా అదేవిధంగా నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్లారెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఇక్కడ మేడిపల్లిలో 1000 ఎకరానికి 1000 ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేసారు, వాళ్ళకి 600 ఖాయం చేశారు. 600 లేకపోతే ఇది కూడా గుంజుకుంటాం, ఇది కూడా లాక్కుంటుంది, పోలీసులు పెడతాం, ఏం చేయగలుగుతారు మీరు, మీ మీద కేసులు అవుతాయి, జైలు భయభ్రాంతితో గురి చేస్తే వాళ్ళు బిక్కుమంటూ ఒప్పుకున్నారు, అక్కడ తీసుకున్నారు, ఇచ్చేసారు. అట్లనే బాచిపల్లి కూడా అట్లనే ఇచ్చారు. బోడుపల్లి కూడా వస్తే దాన్ని మేము అడ్డుకున్నాం, సమస్య లేదు, మీరు ఇస్తే 1000 గజాలు ఇవ్వండి, లేకపోతే లేదు. ఒక ఎకరానికి 3000 గజాలు వస్తుందమ్మా, డెవలప్మెంట్ ఏరియా మొత్తం పార్కులు, గీరికలు, రోడ్లు బాగా 3000 గజాలలో నువ్వు 600 తీసుకొని
వీళ్ళకి ఇచ్చి ఇంకా మిగతా 2400 ఎక్కడ పోతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? మేమన్నం ఏంటంటే ప్రభుత్వానికి నష్టం లేదు, అది అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేస్తారు. ఫస్ట్ టైం ఒక ప్రభుత్వము పేదల భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక కేసీఆర్ చేశారు, లాక్కున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి అట్లాంటి మేము అడ్డుకొని పోనీయలేదు. ఇక్కడ చాలామంది అన్యాయం గురయ్యారు. అట్లాంటి వాటిని ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోలో చూడండి. ఖచ్చితంగా ఎవరైతే అసైన్ ల్యాండ్స్ పంచిర్రో, శిఖం భూములు వంచిర్రో, లేకపోతే ఏ భూములు అయినా సరే పేదలకు వంచిర్రో వాళ్లకు అవకాశం మేరకు వాళ్ళకి పట్టాలు కల్పించి అమ్ముకునే హక్కులు కూడా కల్పిస్తున్నాయి. ఎవరైతే 20 సంవత్సరాలు కనుక భూమి మీద నువ్వు వ్యవసాయం చేసుకుంటూ ఉండి భూమి నీకు ఇచ్చి ఉంటే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఉంటే ఖచ్చితంగా నీకు పట్టా ఇచ్చేసి నీకు ఇతరులకు పట్ట భూమి లాగానే అమ్ముకునే హక్కులు కూడా కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ రోజున అదే జరుగుతుంది. పేదల భూములు పేదలకు దక్కుతాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రాపోలు రాములు గారు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అసలు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకురావాలి, ప్రజల్లో ఎలా మెలగాలి అనే ఎన్నో అంశాలను ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అంతేకాదు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమాగా తెలుపుతున్నారు. మరి ఆ ప్రజల నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.